హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ అండ్ ఎగ్ ఫ్రై చేసినాను అనమాట. ఇది వదిన వాళ్ళు వచ్చారు కదా, అంటే మొన్న అమ్మ వాళ్ళతో వచ్చిన అప్పుడు కాకుండా ముందు వదిన వాళ్ళు వచ్చారనమాట. అప్పుడు చేసిన వీడియో అంటే వాళ్ళకి చెప్పాను కదా నిన్నటి వీడియోలో, కంఫర్ట్గా ఉండదనేసి చూపించలేదనమాట. ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నాను, అలాగే ఎగ్ ఫ్రై కూడా చేశాను. రైస్ ఆల్రెడీ పెట్టేశాను అనమాట. దానికోసమే ఇంకా అన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టేసుకొని మటన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఒక్కోసారి అలవాట్లేదు కదా, చిమ్మి ఆన్ చేయడం మర్చిపోతూ ఉన్నాను. మ్యాక్సిమం ఆన్ చేస్తాను, కాకపోతే కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు, టైం అయిపోయినప్పుడు మాత్రం ఇంకా అప్పుడప్పుడు మర్చిపోతాను, సడన్గా గుర్తొస్తుంది ఆవిరి వచ్చినప్పుడు. మొత్తానికైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేశాను, ఫాస్ట్గా అవ్వాలని కుక్కర్లో పెట్టేశాను. కొంచెం టైం ఉంటే మాత్రం గిన్నెలో వండితేనే టేస్టీగా ఉంటుంది ఏ కర్రీ అయినా. కుక్కర్లో కొంచెం ఫాస్ట్గా అవుతుంది అంతే, దానికోసం తప్ప ఇంకేం లేదు. కొంచెం ముదురుదైతే మాత్రం ఉడకడానికి కూడా కుక్కర్లో యూజ్ చేస్తాము. ఆయిల్ వేసేసాను, ఒక 2 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు వేసేసి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసాను. అది కాసేపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క్లీన్ చేసి పెట్టుకుని మటన్ వేసుకున్నాము. మటన్కి ఎప్పుడైనా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పక్కన ఆనియన్ కర్రీ కూడా అవుతా ఉందన్నమాట. దాంట్లో కూడా ఆనియన్స్ ఇంకా వేసేసాను, నేను చూపించలేదు. వేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాను, తొందరగా మగ్గుతాయని. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెం వాసన అంతా పోయేంత వరకు ఉంచాలన్నమాట. నేను బగారా రైస్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ కొంచెం వదినకి అంటే మసాలాలు అవి పడవంట, ఇంకా అదంత ఎందుకనేసి వైట్ రైసే పెట్టేశాను కుక్కర్లో. అది అవుతూ ఉంది. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుంటూ వంట చేస్తూ ఉన్నానమాట. అది ఉడుకుతూ ఉంది. అంటే కుక్కర్లో ఏంటంటే మనకి ఉడికే కొద్దీ కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఎగ్ ఫ్రైలోనేమో కొంచెం కరివేపాకు కూడా వేసేసాను, 2 పచ్చిమిర్చి వేసాను. మధ్య మధ్యలో దాన్ని చూడడం, వీటిని చూడడము. 4 పొయ్యిలు ఉంటే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి టైంలో ఒక 2-3 వంటలు ఒకేసారి చేయాలనుకుంటే మార్నింగ్ టైంలో మాత్రం బాగా యూజ్ అవుతుంది. అంటే మామూలుగా 2 బర్నర్స్ ఉన్నదానికి, మామూలుగా దీనికి ఒకవైపు టీ, పాలు, రైసు, కర్రీసు. మ్యాక్సిమం రైస్ నేను కుక్కర్లోనే పెడతాను, ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది కదా దానిపైనే పెడతాను. టీ, పాలు కూడా ఇండక్షన్ పైన పెడతాను. ఎప్పుడైనా ఒకసారి ప్లగ్స్ ఖాళీ లేకపోతే మాత్రం రైస్ మిక్సీ వాడుతున్నప్పుడు స్టవ్ మీద పెడతాను, అదే వాడతాను అనమాట. స్లోగా అవుతుంది, పొంగిపోవు, కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది. క్లీనింగ్ పర్పస్ కూడా ఈజీ ఉంటుంది అనమాట. టైం కూడా కొంచెం మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతూ ఉంటుంది. దానికోసమనే తీసుకున్నాము. ఇంతకుముందు వీడియోస్ షూట్ చేసినప్పుడు సమ్మర్లో దాని మీద ఎక్కువ చేసేవాళ్ళం. సమ్మర్ టైంలో స్టవ్ దగ్గర ఉండడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మనకి హాల్లో పెట్టుకొని ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని నేను ఎలాగైనా కుక్ చేసుకోవచ్చు దాన్ని. ఇంకా అదైతే రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను. ఈ మధ్య ఇంకా మొన్నటి నుంచి కొంచెం తీసేసాను అనమాట. కెటిల్లో ఒకటి అది పెట్టుకున్నాము, వేడి నీళ్ళు అవి పోసుకోవడానికి. ఫ్లెక్స్ ఏం సరిపోవట్లేదు, 2 ఇచ్చారు సర్కెట్ అవి. అయిపోతున్నాయి కర్రీస్ ఆటోమేటిక్గా. ఇంకా ఆనియన్స్ మంచిగా ఉడికితేనే గ్రేవీ బాగా వస్తుంది. కొంచెం నేను కర్రీస్లో ఆనియన్స్ ఎక్కువగానే యూజ్ చేస్తాను. 2-3 వారాలకు ఒకసారి 5-6 కేజీలు ఆనియన్స్ వాడతానంటే ఇంకా మీరే ఊహించుకోండి. అంటే నాకంటే ఎక్కువ వాడేవాళ్ళు కూడా ఉండొచ్చు, నాకు తెలియదు, కానీ నేనైతే ఎక్కువగానే వాడతాను. ఎందుకంటే ఒకటి ఇవ్వంటే 2-3 కట్ చేస్తాను అనమాట. అవి పెద్దవైనా చిన్నవైనా అంటే కొంచెం సైజుని అటు ఇటుగా బట్టి, కాకపోతే ఎక్కువే వాడతాం, మేము ఎక్కువే తింటాము. పిల్లలు ఎగ్ ఫ్రై తిన్నప్పుడు కానీ ఎక్కువే ఆనియన్స్ పడతాయి. నాన్ వెజ్ అయినప్పుడు ఊరికే తినడానికి పడతాయి. పలావు ఇలాంటివి చేసినప్పుడు కూడా ఎక్కువనే పడతాయి. ఇంకా ఇట్లా ఏదన్నా నాన్ వెజ్ కర్రీస్ గ్రేవీ కోసం చేసినప్పుడు, పులుసు కూరలు చేసినప్పుడు కూడా ఎక్కువగానే పడతాయి. అంటే ఏంటంటే నీళ్ళుగా ఉంటే తినరనమాట మా ఇంట్లో. కొంచెం గ్రేవీ రావాలంటే అల్లం వేస్తేనేమో అల్లం స్మెల్ వస్తుంది, మసాలా వేస్తేనేమో ఎక్కువ తినకూడదు. అందుకనేసి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని బాగా సన్నగా చాప్ చేసుకొని బాగా మగ్గించేస్తే ఉడికినప్పుడు అది మెత్తగా అయిపోయి గ్రేవీలాగా వస్తుంది. అదొక టేస్ట్ అనమాట. ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. కాబట్టి నేను అలాగే వాడతాను, ఎక్కువగా వాడతాను.
ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కొంచెం బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచిన తర్వాత ఇంకా మటన్ అయితే యాడ్ చేశాను. ఇది వచ్చేసి 1½ kg వరకు ఉంటుంది. ఇది పెద్ద కుక్కర్, దీంట్లో కేజీ రైస్ పెట్టినా సరే ఇంకా గ్యాప్ ఉంటుంది. అంతది వెయిట్ ఎక్కువగా ఉంది. అంటే మనకి పైన మూత అంత లేదు కానీ కింద గిన్నె ఎక్కువ వెయిట్ ఉంది, మందంగా ఉంది, ఎక్కువగా అసలు మాడిపోదనమాట. ఇది తీసుకున్నప్పుడు ఇంట్లో షిఫ్ట్ అయ్యేటప్పుడు పాత సామాన్లన్నీ వేసి తీసుకున్నాము. పాత అల్యూమినియం కుక్కర్సు, నెక్స్ట్ ఇంకా కొన్ని ప్యాన్స్, ఇంకోటి మాది పాత స్టవ్, మళ్ళీ అవన్నీ ఎట్లాగో వాడనని తెలుసు. అన్నీ తీసేసి మళ్ళీ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పేరవడం అంతా ఎందుకని నాకు ఎప్పటి వస్తువులు పాతవి ఇంకా ఒక్కొక్క 6 months ఏదైనా వాడట్లేదు అంటే అది మనకు పనికిరాదని అర్థం అంట. దాన్ని తీసేయచ్చు. అట్లా మనకు దాని అవసరం లేదు, దాన్ని మనం వాడట్లేదు, తీయట్లేదు అంటే ఇంకా అది మనకు అవసరం లేదు, మనం వాడట్లేదు అని అర్థము. అంటే నాకు కూడా తెలియదు, ఎవరో చెప్తే విన్నాను. మొబైల్లోనే వీడియోస్ చూస్తాం కదా, అట్లా చూసాను అనమాట. ఆ పొయ్యి ఇది తీసుకున్న దగ్గర నుంచి దాన్ని డబ్బాలో పెట్టడం, తీయడము, కడగడము, ఇల్లు క్లీన్ చేసడం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ చేయడం, అది అట్లా ఉంచి ఎట్లాగో మొత్తం అంతా రస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి అసలు మొత్తానికే పడేయడం కంటే ఇలా యూజ్ చేసుకోవడం బెటర్ అనేసి, అంటే మొత్తం అంతా గిన్నెలు పోయిన మూతలు పోయిన గిన్నెలు అటు ఇటుగా అయిపోయినాయి ఉంటాయి కదా, వాటితో పాటు పాడైపోయిన ఇడ్లీ కుక్కరు, అది వాటర్ లీక్ అవుతుందని చెప్పాను కదా, ఇది అన్నీ కలిపి తీసేసి ఈ కుక్కర్ తీసుకున్నాము. కొంచెం అమౌంట్ ఇచ్చి, ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను, రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటే చూస్తారు కాబట్టి ఇంకా పాతవన్నీ తీసేసాను అనమాట. మొత్తం అన్నీ పనికిరానివి, పాడైపోయినవి, మూతలు లేనివి, అటు ఇటుగా ఉన్నవి అంతా అన్నీ తీసేసాను. ఫైనల్గా ఇవి ఉన్నాయన్నమాట. రెగ్యులర్గా వాడుకునేవి ఉంటే సరిపోతుంది. పైనున్నవి ఏంటంటే ఎప్పుడైనా పిల్లల బర్త్డేస్ అప్పుడు కానీ, మ్యారేజ్ డేస్ ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి మాత్రం ఉంచుతాను. ఇంకా వాటిపైన కూడా కొన్ని మూతలు లేవన్నమాట. అవి తీసుకోవాల సైజు బట్టి మూతలు తీసేసుకుంటే వండినప్పుడు మంచిగా అనిపిస్తుంది. బిర్యానీ చేసినప్పుడు పెద్ద గిన్నె ఉంది కానీ దానిపైన మూత లేదు. మా వారు అప్పుడు బేగం బజార్ వెళ్ళి కొనుక్కొచ్చారు కానీ గిన్నె కొన్నారు కానీ మూత కొనలేదన్నమాట దానికి. అలాగా దానిపైన బేషన్ అవి పెట్టడం అట్లా ఇది అయిపోయింది. ఇది వచ్చేసి మసాలా వేసాను. మసాలా అంటే ఓన్లీ ధనియాల పొడి, మీరు చూస్తారు కదా రెగ్యులర్గా వీడియోస్లో. ధనియాలు, 2 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసేసి నేను ఇంకా మిక్సీ పట్టేస్తాను అనమాట. అదే పౌడర్ యూస్ చేస్తాను. ఓన్లీ నాన్ వెజ్కి మాత్రమే వాడతాను. వెజ్కి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అసలు వేయను మ్యాక్సిమం. ఎప్పుడైనా ఏదైనా కర్రీ కొంచెం పులుపు తగిలిన కర్రీస్లో మాత్రం వేస్తాను. దీంట్లో కొంచెం నాన్ వెజ్ కాబట్టి 2 స్పూన్లు వేసాను. గరం మసాలా అస్సలు వాడం మేము. ఏదైనా రెసిపీస్ చేస్తే వెజ్, నాన్ వెజ్ ఏదైనా వీడియో పర్పస్ స్పెషల్ రెసిపీస్ ఏదైనా చేస్తే కనుక ఖచ్చితంగా వాడతాను. కానీ అది కూడా చాలా తక్కువ ఉండదు ఇంట్లో. మ్యాక్సిమం అప్పటికి కావాలంటే అప్పటికప్పుడు చేసేసుకొని ఇంకా వాడుకోవడమే కానీ ఇంట్లో వాడడం అసలు. ధనియాల పొడే ఇంకా అదే ఎక్కువ అనమాట. దాంట్లో వేసిన మసాలాలు అట్లా. మటన్ అయితే ఉడికిపోయింది, కాకపోతే ఇంకొక 2 విజిల్లు పెట్టాను. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 విజిల్లు పెడితే సరిపోతుంది. ఇలాగే పెట్టామనుకోండి ఆ వాటర్ తోటి మొత్తం అడుగంటిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను వేడినీళ్ళు పెట్టాను కెటిల్లో. ఇది పప్పు యూజ్ చేసినప్పుడు, పప్పు వండినప్పుడు, ఇట్లాంటి మటన్ కర్రీస్లో చన్నీళ్ళ కంటే వేడినీళ్ళు పోస్తేనే మనకి రెసిపీ ఫాస్ట్గా అవుతుంది, టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు. ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ప్లేస్ లేక అప్పుడు అన్నీ పైన పెట్టేసుకొని డబ్బాలలో దాచామన్నమాట. ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. దేనికైనా టైం రావాలి, టైం వస్తే మనం ఏం చేయకపోయినా ఆటోమేటిక్గా అన్నీ జరుగుతూ ఉంటాయి. కొద్దిగా ఒక గ్లాస్లో సగం అంత వేసాను. ఇంకా కొత్తిమీర కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఏవైనా వెజిటేబుల్ తీసుకొచ్చినప్పుడు ముందే మ్యాక్సిమం కడుగుతాను. కొన్ని మట్టిగా ఉంటాయి కదా, అలాంటివి గోంగూర కానీ, తోటకూర, ఆకుకూరలు ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ఇసుక, మట్టి వస్తుంది. దాంతోపాటే కవర్లో, డబ్బాలో పెట్టుకోవడం కంటే వాటిని కడిగి ఒకటి కాటన్ క్లాత్ వేసేసుకొని దానిపైన పెట్టేస్తాను. అది కొంచెం డ్రైగా అయిన తర్వాత తడి లేకుండా అప్పుడు డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇది ఉప్పు సరిపోయిందా సరిపోలేదా అని తెలియదు. ఇంతకుముందు కూడా టేస్ట్ చేసేదాన్ని కాదు. ఒకవేళ ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లనే గెస్ట్ అంటే మా ఇంట్లో వాళ్ళు అయితే వేసుకుంటారు కానీ బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం టేస్ట్ ఎలా ఉందనేది, నేనేమో నాన్ వెజ్ తినను, అందాదగా వేసేస్తాను. కాకపోతే ఆ రోజు అన్నీ కరెక్ట్గా సరిపోయి, ఎందుకంటే ఇన్ని వంటలు చేసి అంటే నేను అన్నీ ఎక్కువ వస్తాయని అనట్లేదు కానీ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దానివల్ల చెప్తున్నాను. సరిపోతుంది అనే ఫీలింగు.
అంతే. నేను వీడియో పెట్టినప్పుడు అనుకున్నా నెగెటివ్ ఎంత తొందరగా స్ప్రెడ్ అవుతదని. చాలామంది ఏదో కామెంట్స్ పెట్టిన ఒక్క కామెంట్ కూడా డిలీట్ చేయలేదు. చేయదలుచుకోలేదనమాట. అనుకున్నాను మా వారన్నప్పుడు ఇలా ఉండకూడదు కదా! అలా చేయకూడదు కదా! అలా కట్ చేసుకోకూడదు అని. కాకపోతే నాకెంత యూజ్ అవుతదనేది నేను తీసుకున్నాను. ఎక్కువగా క్వాంటిటీ తీసుకోను గానీ ఎక్కువ వెరైటీస్ తీసుకుంటా అని చెప్పా నేను ఆ వీడియోస్‌లో కూరగాయలు కూడాను. వండిందే వండితే అస్సలు తినరు మళ్ళీ. మళ్ళీ వీక్ వచ్చేంత వరకు మళ్ళీ రిపీట్ చేయొద్దనమాట మా ఇంట్లో కూరలు. అది పచ్చడైనా, పచ్చి పులుసైనా ఏదైనా వేసుకొని తింటారు గానీ, వండిన దొండకాయని మళ్ళీ రెండోసారి వండితే అసలు తినరు. అదొకటుంటది. దానివల్ల నేను ఎక్కువ వెరైటీస్ తీసుకుంటాను గానీ క్వాంటిటీ తీసుకోను. నేను తీసుకున్న బాక్సెస్ వచ్చేసి ఇది అమెజాన్‌లో తీసుకున్నాను. రూ. 285 ఏమో పడింది నాకు. 8 బాక్సెస్ వచ్చాయన్నమాట. ఇవన్నీ నీట్‌గా నైటే తేగానే కడిగి కిచెన్ కౌంటర్ పైనే క్లాత్ వేసేసుకుంటాను. కాటన్ బెడ్‌షీట్ ఒకటి దానిపైన వేసి అన్నీ ఆరబెట్టుకొని కట్ చేసి పెడతాను. అంటే నాకు ఇవి ఒక 3 రోజులు, 4 రోజులు వస్తాయి అంతే. అయితే ఇదే షార్ట్ వీడియో పెట్టాను నేను. దానికి చాలామంది పెట్టారు అలా తినకూడదు, ఇలా తినకూడదని. సరేలే అని పెట్టేసాం కానీ ఒకళ్ళు చాలా అంటే కామెంట్ చేశారు, లైక్ కూడా చేశారన్నమాట కొంతమంది ఆ కామెంట్స్కి. వీడియో మాత్రం చాలా బాగా రీచ్ అయింది. ఏదైతే ఏముంది కానీ మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. 8 lakhs అంతే. మాకు వైటీ స్టూడియోలో 8 lakhs పైనే చూపిస్తుంది. షాపింగ్ కూడా ఎంతమంది చేశారంటే ఈ బాక్సెస్ అసలు అనుకోలే నేను అంత రెస్పాన్స్ ఉంటుందని. ముందు పెట్టినప్పుడు కూడా ఒక వీడియోకి 5-6 మెంబర్స్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఒక 5-6 మెంబర్స్ తీసుకున్నారు. దీనికి మాత్రం అంటే ఎంత నెగిటివ్ స్ప్రెడ్ అయినా సరే జనాలు చేస్తూనే ఉన్నారనమాట షాపింగ్. సరే ఉండని ఎట్లయితే ఉంది మనకి పేరైతే వస్తుంది, వ్యూస్ వెళ్తాయి, ఆ సేల్ కూడా అయింది కదా అనేసి ఇంకా అలాగే ఉంచానమాట. దాన్ని బట్టి అర్థమవుతుంది మనం మంచిది ఏదైనా చేస్తే అవ్వదు, ఏదైనా కొంచెం ఇదైతే చాలు కానీ అందరు దానికి సపోర్ట్ చేస్తారని అనిపించింది. అది అంతవరకు అయిపోయింది. ఏదైతే మనకైతే మంచిగా జరిగింది కదా అనుకున్నాను. మీకు కూడా కావాలనుకుంటే షార్ట్ వీడియోలో స్క్రీన్ పైన ట్యాగ్ చేశాను ఆల్రెడీ. దాన్ని మళ్ళీ చూసిన వాళ్ళు మళ్ళీ కొత్తగా అడుగుతుంటే మళ్ళీ పెట్టాను. 2-3 వీడియోస్ ఉంటాయి అలాంటివి. మీరు దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా తీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడేమో దోసపిండి రుబ్బుతున్నాను. ఇది 3వసారి, 2 వారాలలో 3వసారి అనమాట దోసపిండి రుబ్బడం. మా వాళ్ళకి దోశలు ఉంటే సరిపోతుంది. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఆనియన్ చట్నీ, టమాటో చట్నీ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ ఒక్కటి చేయను, తినరనమాట. అసలు మామూలుగా కూడా బయట కూడా ఆర్డర్ ఇవ్వరు, తినరు, ఇంట్లో కూడా తినరు. కారం దోశ తింటారు, ఎగ్ దోశ తింటారు, ఆనియన్, ప్లెయిన్, పన్నీర్ దోశ, చీజ్ ఇవన్నీ తింటారు కానీ మసాలా దోశ ఒకటి తినరనమాట. అది కొంచెం ప్రాసెస్ కూడా, దానికి ఎర్ర కారం చేయాలి, ఆలుది అది కర్రీ చేయాలి. అంత నాకు ఇంట్రెస్ట్ అనిపించదు, అంత బాగా అనిపించదు దోశలు అవన్నీ వేసుకుంటే. ఓన్లీ నేను మాత్రం ప్లెయిన్ దోశ లేదంటే ఒక 2 ఆనియన్స్ వేసేసుకొని ముక్కలు అలా తింటాను కానీ నాకెందుకో నచ్చదు, నేను తినను. పిల్లలకి మాత్రం ఇంకా వాళ్ళకి ఇష్టమైంది ఎగ్ దోశ, కారం అలా తింటూ ఉంటారు. దోసపిండి కూడా నలిగిపోయింది, మొత్తం తీసేసాను. ఇంకా ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్కి రోజు నైట్కి అన్నంలోకి పల్లీ చట్నీ చేస్తున్నాను. టమాటో పల్లీ చట్నీ. పల్లీలు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా రెడీ చేసి పెట్టుకుంటానని. ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా మా ఇంటికి మొన్న చుట్టాలు వచ్చినప్పుడు కట్ చేసిన కూరగాయలు కానీ పల్లీలు కానీ ఎంత టైం సేవ్ అయిందంటే అప్పటికప్పుడు వండడం, ఏదైనా హడావుడిగా వెళ్తా అన్నప్పుడు వండడానికి చాలా బాగా యూజ్ అయిందనమాట. చెప్పాను కదా ఏ టైంలో ఎలా యూజ్ అవుతుంది, ఏం తినకుండా పంపించడం కంటే అప్పటికప్పుడు అనుకొని ఇంకా వెళ్తా అన్నప్పుడు కట్ చేసి ఉన్నాయి కాబట్టి నేను 2 కడాయిలు పెట్టేసి ఆయిల్ వేసేసుకొని తాలింపు వేసేసి ఫాస్ట్గా చేసేసాను. అలా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే నేను వండే ప్రాసెస్, నేను చేసుకునే నా ఆలోచనలో నా పనిని బట్టి నాకు అది సెట్ అవుతుంది. నేను ఎవరిని చేయమని ఫోర్స్ చేయలేదు. అది ఇంకెవరిష్టం వాళ్ళదనమాట. ఫ్రీగా ఉన్న వాళ్ళైతే మంచిగా చేసుకొని ప్రశాంతంగా అప్పటికప్పుడు తెచ్చుకొని కట్ చేసుకొని వండుకొని తినొచ్చు. అది హెల్దీ. ఇంకా నా టైంని, నా పనిని నాకు నచ్చిన దాన్ని బట్టి నా వీలుని బట్టి నేను అలా చేసుకుంటాను అనమాట. నేను ఇలా చేస్తాను అని చూపించేదే మన వీడియోస్, వ్లాగ్స్. చాలామంది అంటారు ఏముంది దాంట్లో, అందరు చేసేదే. కానీ అందరు చేసేది మన ఛానల్సే అవి. అంటే వీడియో పెట్టడం, ఛానల్ పెట్టడం అదనమాట. అది అంటే ఆ కంటెంట్ మీదనే పెట్టడం జరిగింది. అదే చేస్తున్నాను నేను ఇంకా రెగ్యులర్గా. అంటే మన వీడియో చూసే వాళ్ళందరికీ అదే తెలుస్తుంది. కొంతమందికి అనిపించవచ్చు మళ్ళీ చెప్పింది చెప్తారని. టమాటో చట్నీ ఇంకా ఆ రోజు ఫుల్ వర్షం పడింది నైట్. ఇవి వచ్చేసి
3-4 డేస్ బ్యాక్ వీడియోస్ అనమాట. అది కొంచెం అన్నీ యాడ్ చేశాను. మొత్తం 32 మినిట్సో 35 మినిట్సో వచ్చింది. ముక్కలుగా యాడ్ చేశాను. మొన్న వండింది ఒకరోజు నైట్ వ్లాగు, ఈరోజు వండింది ఒకరోజు ఈవినింగ్ టు నైట్ వరకు కొంచెం వ్లాగు అలా చేశాను. ఇంకా చికెన్ తెచ్చుకున్నారనమాట. వర్షం బాగా పడింది, చల్లగా ఉందనేసి. ఇంకా నాకేమో టమాటో చట్నీ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి దోశకు కూడా పనికొస్తుంది కదా అనేసి ఇంకా అలా చేశానమాట. తెచ్చుకున్న చికెన్ నీట్గా కడిగేసి ఉప్పు, కారము, పచ్చి ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసేసాను. కొంచెం ఆయిల్ ఉంటే నిమ్మరసం కూడా వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి నేను ఈ చట్నీ చేసేలోపు అది బాగా మ్యారినేట్ అవుతే టేస్ట్ బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇందులో రకరకాలుగా వేశారనమాట. గ్లిజెట్స్, ఇంకా లివరు, మెత్తటివి, బోన్స్, అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో. నేను టమాటాలు కట్ చేయాలి కదా తర్వాత, అందుకే ఇంకా స్పూన్తో మిక్స్ చేశాను. ఆల్రెడీ చేయి ఒకటి పట్టుకోవడం, చేయి కడుక్కోవడం ఇన్స్టాలో చేసినట్టుగా అందరు రియల్ లైఫ్లో అలాగే ఉంటుంది అనుకుంటా పని. ఒక్కోసారేమో ఇంచు మొత్తం అంతా క్లీన్ చేస్తాం ఎక్కడ గింత డస్ట్ లేకుండా. ఇంకొకసారేమో ఎక్కడిదక్కడ గిన్నెలు అలాగే ఉంటాయి, బట్టలు అలాగే ఉంటాయి. అస్సలు చేయబుద్ది బద్ధకం వస్తూ ఉన్నాడు. ఒక్కరోజు చాలా మోటివేట్గా అనిపిస్తుంది. ఇది మొత్తం చేసేయడం, నీట్గా చేసేయడం, అద్దంలాగా ఉంచడం, ఎక్కడ ఏది చిన్న అంటే కొంచెం జుట్టు ఎంట్రిక కానీ చిన్న చీపురు పుల్ల కానీ లేకుండా అంత నీట్గా ఉంచుతాము. ఒక్కోసారి అస్సలు చేయాలనిపించింది అనమాట. ఒక్కరోజు పనే చేయబుద్ధి అవ్వదు, ఇంకా తప్పదు కాబట్టి చేసుకోవాలి, అంత బద్ధకం వస్తుంది. ఒకరోజు చాలా వెరైటీస్ చేస్తాను. మార్నింగ్ ఈవినింగ్ స్పెషల్ చేస్తాను. ఒక్కొక్క రోజేమో ఓన్లీ ఒక కర్రీతోనే మధ్యాహ్నం నైట్ అయిపోతుంది. మనకున్న మూడుని బట్టి అట్లా వస్తూ ఉంటుంది అనమాట. ఈ చాకు బాగా షార్ప్గా ఉంది. కొంచెం ఇట్లా అనేసరికి నాకు పైన స్కిన్ లేచింది. మనకి బ్లడ్ లేదు కాబట్టి లోపలికి వెళ్ళినా పెద్ద ప్రాబ్లం లేదు, ఒక్క చుక్క కూడా రక్తం రాదు. దీనిపైనే చపాతీ పిండి కలపడము, చపాతీ చేయడము, పూరీ చేయడము, కూరగాయలు కట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. మెయిన్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అదొకటి మాత్రం బాగా బాగుంది, నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట క్లీనింగ్ పర్పస్ అయితే. సౌండ్ కూడా ఏమంత రాదు. కింద పెడితే ఏంటంటే వస్తుందేమో కానీ మనం దీనికి సపోర్ట్ చేసాం కదా, అలాగా కనిపిస్తుంది. దీనికంటే పెద్ద సైజు కూడా ఉంది. కాకపోతే నా కిచెన్ చూసారా, ఇది పెద్దది పెడితే ఇవన్నీ పట్టకపోయాయి పక్కన. మామూలుగా టమాటో చట్నీకి ఇట్లా బాగా పండిన టమాటోలు కాకుండా నార్మల్వి అయితే కొంచెం దోరగా ఉన్నవి, పచ్చివి అయితే చాలా బాగుంటాయి. ఈసారి అవే తీసుకుందాం అనుకున్నాను కానీ అన్ని పండినవే ఉంటున్నాయి. ఈ పచ్చివి దూరం ఉంటే ఈసారి తీసుకొని టమాటో చట్నీ చూపిస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. అది చెట్టుకి ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు వేసినప్పుడు కాయంగానే ఇంకా పాకానికి రాకముందే పచ్చి ఉంటాయి కదా గ్రీన్ కలర్, అవే కోసి చేసేదనమాట. పచ్చిమిరపకాయలు, టమాటోలు, కొంచెం పల్లీలు వేసి చేస్తే చాలా బాగుండేది ఆ చట్నీ. ఇక్కడ మాత్రం మొత్తం రెడ్గా అయిపోయిన తర్వాత అవే అమ్ముతున్నారు. మిరపకాయలు కూడా వేగిపోయాయి. మామూలుగా అయితే మూత పెట్టకుండా చేస్తే ఏంటంటే కొంచెం తుంపి వేసుకోవాలి మీద పడకుండా ఉంటాయి. నేను ముందే నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ మీద మొత్తం అంతా పడిపోతుంది మళ్ళీ క్లీన్ చేయాలని, కాబట్టి ఇలా అయితే ఏం పర్వాలేదు, మీద పడవు. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. దీంట్లో వెల్లుల్లిపాయలు, మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, పొట్టు తీసి పెట్టినవి, ఆటోమేటిక్గా అవి తినడానికే సరిపోతాయి అని చెప్పాను. మొత్తం అయిపోయి మీకు డబ్బా చూపిస్తాను. అవి రెడీ చేసి కూడా 3-4 డేస్ ఏమవుతుంది అంతే. మీకు వీడియో పెట్టి కూడా అంతే అవుతూ ఉండొచ్చు. కొంచెం ఆయిల్ అలాగే ఉంచేసి టమాటోలు మగ్గడానికి బాగుంటుంది, పచ్చివాసన లేకుండా. ఇంకా దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసేసుకొని కొంచెం పసుపు, కొద్దిగా చింతపండు, కొత్తిమీర వేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు, బాగుంటుంది. నా దగ్గర ఉన్న వరకు వేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ రేపు మండే కాబట్టి మా దగ్గర మార్కెట్ ఉంటుంది, అప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. అది కడిగేసి వేసేసాను. కొంచెం ఉప్పు కూడా వేసాను, అది రికార్డ్ అయిందో లేదో తెలియదు. ఉప్పు వేసి ఏంటంటే వాటర్ తొందరగా వచ్చేసి ఉడుకుతుంది. కాసేపు సగం ఉడికిన తర్వాత 50% మళ్ళీ కొంచెం మూత తీసేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవచ్చు. చట్నీస్లోకి అయితే కొంచెం జోరుగా ఉన్నా పర్వాలేదు కానీ రైస్కి కదా, అందుకే కొంచెం గట్టిగా చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు టమాటో చట్నీ.
టిఫిన్స్లోకి చేసినప్పుడు నేను టమాటో, ఉప్పు, పసుపు, టమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు అన్నీ వేసి మగ్గిస్తాను కొంచెం నూనె వేసి. ఇది రైస్లోకి కాబట్టి కొంచెం మిరపకాయలు ఎక్కువగా వేసి అంటే రోట్లో చేసి ఆ ప్రాసెస్లో చేశాను. రోలు కూడా ఉంది, ఇంకా తీయలేదనమాట, తీయాలి దాన్ని. రోలు ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఊర్లలో అయితే బయట ఉంటుంది, కడిగి బయటనే పోసేసి నీళ్ళు బయటనే మళ్ళీ మిక్సీ అదే పచ్చడి రుబ్బిన తర్వాత మళ్ళీ కడిగేసి రావచ్చు. ఇక్కడ ఏంటంటే అది తీసుకొచ్చి లేపి ఇక్కడ పెట్టి మళ్ళీ వీడియో షూట్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి లేపి మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని కడిగి పెట్టి ఇవంతా ప్రాసెస్ చేయాలి. ఒక మగ్గు నీళ్ళు తీసుకొని మొత్తం అంత దాంట్లో వేసేస్తే బయటికి వెళ్ళేలాగుంటే బెటర్. ఇది పల్లీలు చేసినప్పుడు నెక్స్ట్ ఇదనమాట. మొత్తం అన్నీ తినేసాము, మళ్ళీ వేయించాలి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి, లోపల వరకు క్రిస్పీగా అయిందనమాట. ఇప్పటికీ 3-4 డేస్ అయిందన్నా కూడా కొంచెం మెత్తబడవా అని డౌట్ వచ్చింది చాలామందికి. అస్సలు మెత్తబడవు. ఒకసారి ట్రై చేయండి, అన్నీ కాకపోయినా కిలో కాకపోయినా ఒక పావు కిలో అలా ట్రై చేయండి. నేను చట్నీ పౌడర్ కూడా అడిగారు ఒక 2-3, తప్పకుండా చేసి చూపిస్తాను. ఈసారి ఫ్రై చేసినప్పుడు పల్లీలు చట్నీ పౌడర్ చేస్తాను. టమాటోలు ఉడుకుతున్నాయి, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కదా తీసేసాను. నెక్స్ట్ ఇక్కడ చికెన్ కర్రీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ పెట్టేసి ఆల్మోస్ట్ 1/2 అవర్ అయిపోయింది. చికెన్ కూడా బాగా నానిపోయినలా. ఈ పార్టీషన్ డబ్బాలు ఏంటంటే దాంట్లో క్యారెట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయలు, తాలింపుకు సంబంధించినవన్నీ కూడా పెద్ద పెద్ద బాక్సెస్ తీయకుండా దీంట్లో చేసుకోవచ్చు. 2-3 యూజ్ చేసే ఉంటాయి కదా మిరపకాయలు, అలాంటివి మనం కట్ చేసినప్పుడు మిరపకాయలు తీసుకొచ్చినప్పుడే సగం సగం కట్ అయినవి ఉంటాయి కదా, అవి కూడా కడిగి ఆరబెట్టేసి ఈ డబ్బాలో వేస్తాను ముక్కలు. తినడానికి కూడా ఆనియన్స్ ఒకేసారి కట్ చేశాను, ఎందుకంటే ఖచ్చితంగా లెమన్, ఆనియన్ ఉండాలి మా ఇంట్లో. మా దీవెనకి ఎక్కువ ఉండాలన్నమాట. ఈ మధ్య చాలా తగ్గించింది దీవెన ఫుడ్, తినబుద్ధి అవ్వట్లేదంట పాపం. వెజ్ ఎక్కువ తింటుంది, నేను ఏదో ఒకటి వెజ్ కర్రీ చేసుకుంటాను కదా, వెజ్ ఎక్కువ తింటుంది. చట్నీలు, నెయ్యి వేసేసుకొని, పప్పులు, పౌడర్లు, రసము ఇలాంటివి ఎక్కువ ఇష్టం అవుతున్నాయి. నాన్ వెజ్ ఎక్కువ తినట్లేదు. మొన్న చికెన్ వండినా, మటన్ వండినా చాలా వరకు ఎంత బతిమలాడినా తినలేదు. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి అట్లా తినాలనిపిస్తుంది అనమాట, వస్తూ ఉంటుంది. టమాటాలు కూడా మగ్గిపోయి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేశాను. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది, టక్ టక్ని వచ్చేసింది కదా. వంట కూడా ఇంత ఫాస్ట్గా అయిపోతే బాగుంటుంది ఎడిటింగ్లో చేసినట్టు. కర్రీ మొత్తం చేసిన తర్వాత మా దీవెన్ బాబుకు డౌట్ వచ్చింది, అమ్మ బిర్యానీ చేయొచ్చు కదా, నువ్వు బిర్యానీ చేస్తున్నావు అని స్మెల్ వచ్చింది నాకు అని. స్మెల్ ఏం రాలేదని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు నాకు, బిర్యానీ చెయ్యు అని. ఎప్పుడు అడగడు, ఆ రోజు అడిగాడు అనమాట. వాడికి వైట్ రైస్, కర్రీస్ అంటేనే ఇష్టం, పలావు ఈ టైప్లో అంత ఎక్కువ ఇష్టపడడు. కాకపోతే ఆ రోజు స్మెల్ వచ్చిందంట, ఎవరికి రాని స్మెల్ మా దీవెన్ బాబుకి వచ్చింది. అలా చేయమని, సరే ఇవన్నీ పీసెస్ అన్నీ కర్రీ చేసేవి, ఇందులో బిర్యానీ చేయడానికి అవ్వదు దీవెన్ అని చెప్పాను. నెక్స్ట్ వీక్ చేస్తా అని. చికెన్ ఆడ పక్కన పెట్టి అది మాడిపోయినా పర్వాలేదు కానీ స్టవ్ తుడుచుకోవాలన్నమాట ఫస్ట్, లేదంటే అట్లాగా పడిపోయింది అనుకోండి అది అట్లనే ఉంటుంది, మరకలాగా అయిపోతుంది. ఎప్పుడు పడింది అప్పుడే చేసేసుకుంటే. చికెన్ సిమ్లో పెట్టి అది వెయిట్ చేస్తూ ఉంటుంది మన కోసం. అంతే, ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది. చికెన్ కర్రీ అవుతూ ఉంటుంది, అయిపోయిన తర్వాత చూపించాను మళ్ళీ, ఎందుకంటే అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను కాబట్టి పెద్దగా ఏం ప్రాసెస్ ఏమి ఉండదు. పక్కన డబ్బాలోనేమో పెరుగు తోడేసాను అనమాట. మేము హెరిటేజ్ ఫుల్ క్రీమ్ వాడతాం కదా, దాంట్లో గేదె పెరుగు ఉన్నట్టే ఉంటుంది. ఫస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మిక్సీ చేసిన తర్వాత ఇవి వేసేసాను, టమాటోలు, చింతపండు, కొత్తిమీర. దీన్ని ఏం తాలింపు వేయలేదు, లాస్ట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను. రైస్లో కూడా కాబట్టి నేను కొంచెం కచ్చపచ్చగానే చేశాను, అందుకే మిర్చి ముందు ఫ్రై చేశాను. లేదు టిఫిన్స్లోకి అయితే అన్నీ ఒకేసారి వేసి మొత్తం పేస్ట్ లాగా చేసేదాన్ని. దోశ, ఇడ్లీ, పూరి, పునుగుల్లోకి అయితే బాగుంటుంది. అన్నంలోకి కాబట్టి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది, రోట్లో చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట.
ఇది ఒక గిన్నెలో తీసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని మీకు నచ్చితే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తినొచ్చు. తాలింపు వేస్తే టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. నాకు ఏ మిక్సీలో చేసినా ఎక్కడ చేసినా రోటి పచ్చడైనా అస్సలు తాలింపు వేస్తే తినబుద్ధి అవ్వదు. టేస్ట్ మొత్తం పోతుంది అనమాట, అంత మంచిగా అనిపించదు. ఈ మిక్సీ కూడా అమెజాన్లోనే తీసుకున్నాం మేము. అమెజాన్ ఆఫర్స్ నడుస్తాయి కదా, డీల్స్, అప్పుడు తీసుకున్నాము. 3200ది 1800 1900కో వచ్చింది. ఇది తీసుకుని కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. నేను వీడియో కూడా పెట్టాను దీని గురించి. 1 ఇయర్ అయిపోయిందో కావస్తుందో, ఇంతవరకు ఒక రిపేర్ కూడా లేదు. అసలు చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా సౌండ్ రాకుండా ఉంటుంది. కింద మనకి మిక్సీ ఏదైనా పట్టేటప్పుడు షేక్ అవ్వకుండా మనకి సిలికాన్ లెగ్స్ ఇచ్చారనమాట. అసలు కదలదు, ఇట్లా మనం గట్టిగా పీకితే కానీ రాదనమాట, బండకి అతుక్కొని. కలర్ కానీ దాని బాడీ కానీ చిన్నగా ఉంటుంది. మోటార్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కానీ మనకి అది ఏమంటారు, బాడీ అనేది చిన్నగా ఉంటుంది అనమాట. కలరు షైనింగ్ చాలా బాగా వచ్చింది. మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ప్లేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేయదు, దానివల్ల నాకు బాగా నచ్చిందనమాట. అయిపోయింది ఈరోజు వంటలు అయితే. ఈరోజు కాదు, మొన్నటి వంటలు. నైట్కి డిన్నర్ అయితే అయిపోయింది. చికెన్ కర్రీ, టమాటో చట్నీ, రైస్ పెట్టేశాను. యాక్చువల్గా రాగి సంగటి చేద్దాం అనుకున్నాను కానీ గుర్తులేదు, ముందు ప్రిపేర్ అయ్యాను, కాకపోతే తర్వాత వంట చేసేసరికి గుర్తులేదు. ఆల్రెడీ రైస్ పెట్టేసిన తర్వాత గుర్తొచ్చింది, మళ్ళీ అన్నం వేస్ట్ అవుతుంది, ఇది వేస్ట్ అవుతుందని. దీంట్లో మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు. అవి చికెన్లో వచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, దానివల్ల వచ్చినవే. ఇంకొంచెం ఉడకాలన్నమాట, ఇంక అవ్వలేదు, 50% అయింది. ఫైనల్గా కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఒక టీ గ్లాస్తో వాటర్ వేసేసి బాగా ఉడికించాను. మొత్తం అంతా ఉడికిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని, కొంచెం వేసుకుంటే మీరు ధనియాల పొడి, మసాలా వేసుకునే వల్ల వేసేసుకోవచ్చు. నేను ముందే వేసాను కదా, ఇంకేం యాడ్ చేయలేదు. మూత పెట్టేసి స్టవ్ ఆపేసాను. ఇది యాక్చువల్ దాంట్లో పార్టీషన్ ఉంది కదా డబ్బా, అదొకటి కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ఒకటి తీసి మళ్ళీ దాంట్లో పెట్టి మూత పెట్టి అని చేయాలంటే బద్ధకం నాకు. అందుకే మొత్తం అంతా తీసుకొచ్చాను స్టవ్ దగ్గరికి. నిమ్మకాయలు కూడా అందులో పెట్టేసి మూత పెడితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. నేను ఎక్కువగా వాడతాను నిమ్మకాయ. నేను మా దీవెన మాత్రం వాడతాం అన్నమాట ఎక్కువ నిమ్మకాయలు ఇంట్లో. ఏదైనా కారం ఉన్నా, ఊరికే తినాలి అన్నా ఒక్కోసారి పొట్టు ఒలుచుకొని కూడా తింటామన్నమాట నిమ్మకాయలని, అంత పులుపు పిచ్చి. ఫైనల్గా కర్రీ కూడా అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. వెజ్, నాన్ వెజ్ రెసిపీస్ పాపం అందరూ స్నాక్స్, లంచ్ బాక్స్ రెసిపీస్ అడుగుతున్నారు. అసలు చెయ్యట్లేదు, కుదరట్లేదు అనమాట. ట్రై చేస్తాను ఏదన్నా ఒక రోజు అనుకొని గట్టిగా ఒక 2-3 వీడియోస్ ఒకటే రోజు షూట్ చేసుకొని పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. నేను దీవెన అయితే తినేసామన్నమాట. అప్పుడు టైం 8 o'clock అయిపోయింది. కొంచెం నెయ్యి వేసేసుకొని తిన్నాము. మేము కర్రీస్ ఎక్కువగానే తింటాను, కొంచెం కారం తగ్గించాను కానీ కర్రీస్ ఎక్కువ తింటామన్నమాట. అంతే. థ్యాంక్ యూ. బాయ్.